ఇశ్రాయేలు జనங்களை குறித்து தேவன் இப்படியாய் சொல்லுவார். ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రభు నిత్యం ఇలా అంటాడు. యేసయ్య 17వ అధికారం 10వ వచనத்தை వాసిக்கும் பொழுது యెషయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదివితే ఇశ్రాయేలే ఇశ్రాయేలు நீ என்னை மறந்தா నీవు నన్ను మర్చిపోతివి. நன்றாய் நாம் புரிந்து கொள்ள வேண்டும். చక్కగా ఒక విషయం మనం గమనించాలి. హృదయத்தின் ఆழத்திலிருந்து కర్తర్ దుఃఖப்படுகிற ஒரு వార్த்தை. హృదయాంతరంగం నుండి ప్రభువు మనల్ని చూచి దుఃఖించే ఒక మాట. நீ என்னை மறந்து போனா నీవు నన్ను మర్చిపోతివి. நீங்கள் 2 தீமோத்தேயுவின் புத்தகம் 3వ அதிகாரம் 2 తీమోతి పత్రిక 3వ అధ్యాయము 1 முதல் 12 வசனங்களை வாசித்தால் 1 నుండి 12 వచనాలు గనుక మనం அங்கு చదివినట్లయితే 21 காரியங்களை குறித்து வேதம் எழுதியிருக்கு. అక్కడ 21 అంశాల గురించి లేఖన గ్రంథాలు அதில் చెప్పబడ్డాయి. ஒரு அம்சம் என்னவென்றால் అందులో ఒక అంశం ఏమిటంటే மறந்து போகிற அனுபவங்கள். మర్చిపోయేటువంటి అనుభవాలు. நாம் நம்மால் நன்மை பெற்றவர்கள், మన చేత మేలు పొందినవారు, நம்மால் உதவி பெற்றவர்கள், మన చేత సహాయం நம்மால் పొందినవారు, உன்னத ஸ்தானத்தில் మన இருக்கிறவர்கள் వల్ల ఉన్నత స్థితికి వెళ్ళినవారు சில நாட்களில் சில வருடங்களில் కొన్ని దినాల్లో లేక కొన్ని సంవత్సరాల్లో மறந்து போகிற அனுபவம். మర్చిపోయేటువంటి అనుభవాలు. நாம் நினைக்கலாம் பல வேளைகளில் మనం అనుకోవచ్చు అనేక எதற்கு సందర్భాల్లో இவர்களை இவ்வளவு நேசித்தோம், ఎందుకు వీరిని మనం ఇంతగా ప్రేమించాం, இவ்வளவு உதவி செய்தோம், ఎందుకు వీరికి ఇంతగా సహాయం చేశాం, இவ்வளவு ஒத்தாசைகள் பண்ணினோம், ఎందుకు ఇంత సహాయకారం அவர்கள் అందించాం, பிள்ளைகளுக்கு நன்மை செய்தோம், వారి పిల్లలకు మేలు చేశారు, பிள்ளைகளின் பிள்ளைகளுக்கு వారి நன்மை செய்தோம், పిల్లల పిల్లలకి మేలు చేశారు, அவர்கள் குடும்பத்துக்காக, వారి కుటుంబాలకై, அவர்கள் படிப்பிற்காக. వారి చదువులకై. ஆனால் இன்றைக்கு மறந்து போனார்கள். అయితే ఈ దినాన వారి இது మర్చిపోయారు. மனுஷனுடைய சுபாவம். ఇది మనిషి యొక్క స్వభావమే. சில நன்மையை பெற்றவர்கள் కొన్ని మేలను పొందిన వారు நம்மை பார்க்கும்போது சொல்லுவார், మనల్ని చూసేటప్పుడు ஐயா అంటారు, உங்களை நான் மறக்க மாட்டேன், అయ్యా నిన్నే మర్చిపోనయ్యా, அம்மா உங்களை நான் மறக்க மாட்டேன், అమ్మా నిన్నే మర్చిపోను, நீங்கள் செய்த நன்மை என் ஞாபகத்தில் இருக்கு, మీరు చేసిన మేలు నాకు జ్ఞప్తికుంది, நிச்சயம் ஒரு காலமும் நான் மரண பரியந்தம் மறந்து నిశ్చయముగా போக ఎన్నడూ மாட்டேன், నేను మరణమైనానే మర్చిపోను. சீக்கிரமாய் மறந்து போவார். అతి త్వరలో అట్టి వారు ஆனா మర్చిపోతారు. நம்ம ఆరాధిக்கிற தேவன் కానీ அப்படிப்பட்டவர் మనం அல்ல. ఆరాధించే దేవుడైతే అటువంటి அவர் దేవుడు நம்மை కాదు. மறக்கிறவர் அல்ல. ఆయన మనల్ని మర్చిపోని దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.